హాయ్, వెల్కమ్ టు ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ ఈసెట్ అండ్ డిప్లొమా. సో ఇక్కడ ఇప్పుడు కంటెంట్ ఏంటంటే C20 అండ్ 21 రెగ్యులేషన్. C20 వాళ్ళకు 2021 రెగ్యులేషన్స్ వాళ్ళు. సో ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అండ్ మనకు బిఫోర్ 20 వాళ్ళకు ఆల్రెడీ ఫిఫ్త్ సెమ్ ఇన్స్టంట్ అయిపోయింది. సో రెగ్యులర్ అయిపోయింది. సో 21 ఇన్స్టంట్ 21 బ్యాచ్కి ఈ మంత్ 25 జూన్ 25 నుంచి 28 వరకు ఇన్స్టంట్ ఉండే. వీళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ 100%, ఇది షూర్ అండి. సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళకు 1, 2 లేదా 3 ఏవైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఫస్ట్ ఇయర్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్లో, సో ఈ సెట్ ఫస్ట్ కౌన్సిలింగ్కి మేము ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అంటే, సో మీరు నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి. సో మనకు తెలిసిన సమాచారం ప్రకారము, సో మన ఎక్స్పెక్టేషన్ డేట్ ఏదైతే ఈ సెట్ ఈ నెల జూన్ 24వ తేదీ నుంచి జరుగుతుందని చెప్పి తెలిసిందో, సో ఎస్బిటిఈటి పక్క 100% మనకేం చేయాలంటే ఈ సెట్ కౌన్సిలింగ్ బిఫోరే ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, ఆల్ సెమిస్టర్స్ సో రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ రిజల్ట్స్ పక్కా రిలీజ్ చేయాలి. సో ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది, ఈసారి కూడా అదే జరగాలని, జరుగుతుందని మీరు పక్క ఫస్ట్ కౌన్సిలింగ్కి సో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు క్లియర్ చేసుకొని హ్యాపీగా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఖచ్చితంగా రాసిన సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయి మీరు ఈ సెట్కి ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. ఖచ్చితంగా మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, సారీ ఫర్ సో ఫిఫ్త్ సెమ్ ఇన్స్టంట్ రాసేవాళ్ళు అంటే, ఇన్స్టంట్ రాసే వాళ్ళకమ్మా మీకు నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఈ సెట్. మీరు సెకండ్ కౌన్సిలింగ్ ఈ సెట్కి సో మీరు ఎలిజిబుల్, మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు. సో విలువైన సమాచారాలని సో నేను ప్రతి విషయాన్ని మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి ఈ విషయాలను షేర్ చేసి మన ఏదైతే ఇన్స్టా ఉంటుందో దాన్ని ఫాలో చేసి సో లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ ఎన్ఎస్హెచ్ఎస్ అకాడమీ హరినాథ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.